Hello everyone, welcome to my channel. It's me Anu Folks. ఏంటి ఎప్పుడు ఫోక్స్ ఛానల్లో రీల్స్ చేసుకుంటూ ఉండేది, ఏంటి టాపిక్ ఏదో చెప్దామనేసి ఇలా మా ముందుకు వచ్చింది అని అనుకుంటున్నారేమో. సో ఏం లేదండి, ఈరోజైతే నేను ఒక సెన్సిటివ్ టాపిక్ పైన మాట్లాడదాం అనుకుంటున్నాను. సో దీనికి వ్యూస్ వచ్చేసి నేనేమో ఫేమస్ అయిపోతాను అనేసి నేను అలా ఏం అనుకొని ఈ వీడియో అయితే చేయట్లేదు. సో ఈ టాపిక్ పైన కంపల్సరీ మాట్లాడాలి, ప్రతి ఒక్క యూట్యూబర్ ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ దీని గురించి మాట్లాడాలనేసి నేనైతే స్టార్ట్ చేశాను. ఈ వీడియో ఎక్కడి వరకు రీచ్ అవుతుందో తెలియదు, కానీ రీచ్ అయిన మట్టుకైతే ఎవరైనా చూస్తే మాత్రం దీన్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో దట్ అందరికీ రీచ్ అవుతుంది అండ్ అందరికైతే తెలుస్తుంది ఈ టాపిక్ గురించి. సో నేను ఏం మాట్లాడదామని అనుకున్నానంటే, లైక్ కమింగ్ టు మర్డర్స్ అండి. ఈ మధ్యలో జరుగుతున్న ఆడవాళ్ళపైన జరుగుతున్న బ్రూచువల్ మర్డర్స్ గురించి మాట్లాడదాం అనుకున్నాను. సో మొన్నటిదాకా వైష్ణవి మ్యాటర్ అదైతే చాలా మైండ్ డిస్టర్బ్ చేసేసిందండి. లైక్ నైట్ అయితే అసలు నిద్ర పట్టలేదు. ప్రతి ఒక్క వీడియోస్ వాళ్ళవి చూసాను, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఏడుపులు అవన్నీ చూసేసి అయితే చాలా మైండ్ డిస్టర్బ్ అయిపోయింది అనమాట. సో అది చూడడం వల్ల మైండ్ డిస్టర్బ్ అయిందని అయితే కాదు, ఎందుకంటే ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎందుకు ఇలా మైండ్ సెట్ మనుషులది తయారైపోయింది అనేసి. సో చాలా వాళ్ళ వీడియోస్లో చూశాను. హరి అనే అబ్బాయి, సో మీ అందరికీ తెలమని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఏంటంటే 9 months అవుతుంది అనుకుంటా వాళ్ళ పెళ్ళయ్యి. సో తను ఫస్ట్ ప్రెగ్నెన్సీ అవ్వగానే తీసేశాడంట. తర్వాత ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీ, 4 months ప్రెగ్నెంట్. అసలు ప్రెగ్నెంట్ అని కూడా చూడకుండా సొంత హస్బెండ్ ఆమె కంపల్సరీ మంది అయితే ఇచ్చాడండి. ఫస్ట్ షోర్ నీళ్ళలో ఏదైనా కలిపి ఇవ్వాలి, లేకపోతే ఇంజక్షన్ అయినా ఇవ్వాలి, లేదంటే తను వాళ్ళ అన్నయ్య వాళ్ళతో ఎలా అసలు ఒక బాయ్ లాగా కలిసిపోయి ఉంటుంది. 13 మంది అన్నదమ్ముళ్ళు అన్నమాట. 13 మందిలో తను ఒకటి చెల్లి అండ్ 2 అక్కలు కూడా ఉన్నట్టున్నారు. వాళ్ళు దూరం ఉంటారు, వీళ్ళు యూట్యూబర్స్ కాబట్టి చాలా అందరికీ తెలుసు అన్నమాట. సో 13 మందిలో తను కూడా ఒక అబ్బాయి లాగా పెరిగింది. అసలు కొన్ని వీడియోస్లో చూస్తే ప్రాంక్ వీడియోస్ వాళ్ళు బాగా చేస్తారన్నమాట. యూట్యూబ్లో చాలా ఫేమస్ వాళ్ళ ఫ్యామిలీ అంతా. 13 మందిలో అందరూ యూట్యూబర్స్ అన్నమాట. సో యూట్యూబ్ చేస్తారు. వాళ్ళని చూస్తే అసలు ఏ ప్రాంక్ వీడియో అయినా వాళ్ళ అన్నని కానీ ఎవరినైనా కానీ ఎలా కొడుతుందంటే, సో అయిన ఒక్కడ అటాక్ చేస్తే మాత్రం కంపల్సరీ తనైతే చితక బాధేది కంపల్సరీ. సో ఒకరైతే తను చంపలేదు, తను తాగే దాంట్లో సంథింగ్ ఏదైనా కలిపి ఇచ్చేసి ఉండాలి. సో దట్ ఆమె అసలు అల్లరి చేయలేదన్నమాట, అరవలేకపోయింది. అండ్ చాలా పెయిన్ఫుల్ అండి, అసలు తలుచుకుంటేనే దేవుడా అలాంటి పరిస్థితి ఎవ్వరికి రాకూడదు. సో ఆ టాపిక్ అయినప్పుడు నేను మాట్లాడదాం అనుకున్నాను, కాకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు యూట్యూబర్స్. సో వాళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్సర్ని రిక్వెస్ట్ చేశారు, చాలామంది పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ కూడా దీని గురించి మాట్లాడు. ఈ మధ్యలో అది ఇంకా స్లో అయిపోతుంది. ఏంటని మన తెలంగాణలో ఏంటంటే ఏదైనా మ్యాటర్ అయిపోతుంది, కొన్ని రోజులు మీడియాలో ఫుల్ హల్చల్గా ఉంటుంది, తర్వాత కొన్ని రోజులకి స్లో అయిపోతుంది. ఆ టాపిక్ గురించి అయితే మర్చిపోతారు, న్యాయం అయితే జరగదు. వాడు 3 నెలలకో 4 నెలలకో క్రైమ్ చేసిన వాడు బయటకు వస్తాడు, మంచిగా తిరుగుతాడు అనమాట. ఎందుకంటే జైల్లో అసలు ప్లేస్ లేదంట, వాడికి ఫీడ్ చేయాలి, అదంతా చేయాలి, శిక్ష అయితే పడదు. మర్డర్ చేశారని ఒప్పుకుంటారు, అన్నీ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది వాళ్ళకి, ఏంటి ఈయననే మర్డర్ చేశారు అనేసి. సో ఆయనకి శిక్ష అయితే వేయరన్నమాట, బయట మంచిగా తిరుగుతాడు, మళ్ళీ ఇంకొక మర్డర్ చేస్తారు. అది కామన్ అయిపోయింది అందరికీ. అసలు అలా జరగద్దు అని అంటే కంపల్సరీ శిక్షలు అనేవి చాలా కఠినంగా ఉండాలి. ఇప్పుడు వైష్ణవి మర్డర్లో ఆయన అసలు ఒప్పుకున్నాడు, ఏంటి నేను మర్డర్ చేశాను అమ్మాయిని అనేసి, సాక్ష్యాలతో దొరికిపోయాడు. అసలు ఇంకా ఏం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నారు. ఒక కేసు అయితే నాకు గుర్తొస్తుందండి. ఇప్పుడు ఏంటంటే 4 members కలిసి ఒక అమ్మాయిని అయితే నైట్ టైం రేప్ చేశారన్నమాట. సో అప్పుడు సజ్జనార్ గారు ఉండే పొజిషన్లో, సో ఆయన ఏం చేశారు, అందరిని తీసుకెళ్ళి మంచిగా ఎన్కౌంటర్ చేసి చంపేశారన్నమాట. సో ఆ ఇష్యూ జరిగిన తర్వాత కొన్ని రోజుల వరకు అయితే అస్సలు మర్డర్స్ అనేవి చేయడానికి భయపడ్డారండి. ఇప్పుడైతే ఆ సిచ్యువేషన్ లేదు, ఒకదాంతో ఒకటి జరుగుతూనే ఉన్నాయి. అసలు నిన్న మనం చూసాము ఘోరం అదైతే. అసలు పెళ్ళైన వాడు నేవీ ఆఫీసర్ అంటే ఆయనకి ఎంత ఇంటెలిజెన్స్ పవర్ ఉంటుందండి. సో అయినా కూడా అంత చదువుకున్న వ్యక్తి అమ్మాయిని అతి ఘోరంగా చంపారండి. అసలు కోళ్ళు మేకలు చంపుతున్నాయి, కొన్నిసార్లు భయం అవుతుంది మనకి. తర్వాత అది బలిచ్చినప్పుడు మనం ఇంట్లో ఏదైనా కోడిని కోస్తాం కదా, మొక్కుకొని, మన తెలంగాణలో కామన్ అది. మొక్కుకున్న తర్వాత అసలు ఆ కోడిని తినేటప్పుడు కూడా మనకు భయం అవుతుంది. అలాంటిది అసలు మనుషుల్ని కోళ్ళని మేకలను చంపినట్టు చంపేస్తున్నారండి. ముక్కలుగా కోసి ఫ్రిడ్జ్లో కొన్ని పార్ట్స్ పెట్టి, కొన్ని పార్ట్స్
హెడ్ పార్ట్ మొత్తం తీసుకెళ్ళి బర్న్ చేశాడు. అంటే రోజు కొంచెం పార్ట్స్ డిస్పోజ్ చేద్దామనే ఆలోచనలో అతను ఉండే అన్నమాట. సో అమ్మాయిలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత జాగ్రత్తగా ఉన్నా జరిగేవైతే జరుగుతున్నాయండి. ఈ మధ్యలో ఆడపిల్లల్ని కానీ ప్రతి తల్లిదండ్రులు అయితే చాలా అంటే చాలా బాధపడుతున్నారు. రేపు పొద్దున వాళ్ళు ఎలా పెంచాలి ఎక్కడని అసలు మనం పంపిస్తాం, స్కూల్కి పంపిస్తాం, నమ్మకంతో ఉంటాం. స్కూల్లో చాలా జరుగుతున్నాయి, ఇంటి చుట్టుపక్కల చాలా జరుగుతున్నాయి. అసలు ఏంటి లోకం ఎక్కడ వెళ్ళిపోతుంది? చాలా ఎంత జాగ్రత్తగా ఉన్నా ఆడపిల్లల్ని కాపాడలేకపోతున్నాము. సో ఎప్పుడు కాపాడుకోగలుగుతాం? కంపల్సరీ వాళ్ళకి కఠినమైన శిక్షలు పడితే మాత్రం కంపల్సరీ మన సిస్టంలో చేంజెస్ అనేవి రావాలండి. చేంజెస్ వస్తేనే, మార్పు వస్తేనే, మార్పు మొదలైతేనే మన ఆడపిల్లలు, మన తెలంగాణ ఆడపడుచులు, ఆంధ్ర ఆడపడుచులు ధైర్యంగా ఉండగలుగుతారు. చాలా చదువుకున్న ఆఫీస్కి వెళ్తున్న వాళ్ళ మీద కూడా చాలా జరుగుతున్నాయి. 9 months ప్రెగ్నెంట్ని మొన్న చంపేశారు. వైష్ణవి కేసు అయిన తర్వాత చాలా కేసెస్ వచ్చాయి. ఇలాగా చాలామందిని అతి దారుణంగా చంపేస్తున్నారు అసలు. ఇంకా ఈ హరి అనే వ్యక్తికి వైష్ణవి హస్బెండ్ ఎవరైతే ఉన్నారో సో కాల్డ్ ఆయనకి మొన్న ఏదో అయిందంట. ఎలా అసలు సెక్యూరిటీ ఇచ్చారని మన పోలీస్ వాళ్ళు, ఏదో పెద్ద ఉంటారు కదా వాళ్ళు, మన ఇండియాలో క్రైమ్ చేసేసి ఫారెన్ వెళ్ళిపోతారు చూడు, వాళ్ళని ఎంత కాపాడుతారో ఆ విధంగా అయితే ఆయనకి మంచిగా వెళ్ళి ట్రీట్మెంట్ చేపించి అవనియచ్చు కదా. ఎందుకు ట్రీట్మెంట్ అతనికి అసలు అవసరమా ట్రీట్మెంట్ అన్నది అవసరమే లేదు. మీరు చంపనప్పుడు దేవుడే శిక్ష ఇద్దాం అనుకున్నప్పుడు వదిలేయచ్చు కదా. ఎందుకు ఆయన్ని కాపాడడం? భూమికి బరువు అంటే ఆయన కొన్ని రోజులు ఉంచి బయటికి పంపించేసి మంచిగా స్వేచ్ఛగా తిరిగిద్దాం అనుకున్నారా? 3 ప్రాణాలు తీశాడు. ఆయనకు అసలు హక్కే లేదు మన ప్రపంచంలో తిరగడానికి ఎక్కడ కూడా. అత్తలు కూడా ఎలా ఉన్నారంటే ఆయన మంచిగా ఉండే వీడియోస్ అన్నీ చూసి అసలు అమ్మాయిని మంచిగా చూసుకున్నాడు, ప్రేమతో ఉన్నాడు. అమ్మాయి ఎంత బాగుంటుందండి. మంచిగా ఆయనని శనగపిండి పెట్టి కర్రగా ఉండడని వైట్ చేసి, నేనేం కలర్ గురించి ఇక్కడ డిస్క్రిమినేషన్ చేయట్లేదు. ఎంత నల్లగా ఉన్నా ఎవరున్నా మనసు అనేది మంచిగా ఉండాలి. మనసు మంచిగా ఉంటే ప్రతి ఒక్కటి మంచిగా ఉంటుంది. కానీ అలాంటి వాళ్ళని కుక్కల్ని అసలు కనిపెట్టలేమండి. అసలు నల్లి కుట్లోడు అంటే నల్లి కుట్లోడు ఎంత బాగుండేది. వాళ్ళ వీడియోస్ నేను ప్రీవియస్ కూడా చూసేదాన్ని. సో మంచిగా ప్రేమతో ఉండేవాళ్ళు అన్నమాట. అలాంటి వాడు అసలు సడన్గా అలా చేస్తారని అందరూ వాళ్ళ అన్నయ్యలు అంటున్నారండి. పాపం 13 మంది అన్నయ్యలు ఉన్నారు, ఏం పీకలేరు అనేసి. వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? నమ్మించి మోసం చేశాడు. 4 గోడల మధ్యలో ఇంజక్షన్ ఇచ్చేసి ఆమెను మత్తులో ఉండగా చంపేశాడు. వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? అందరూ ఒక్కొక్క దగ్గర సెటిల్ అయిపోయారు. నైట్ టైం అది కూడా. అదే రోడ్డు పైన అయితే, రోడ్డు పైన ఏమైనా చేస్తే వీళ్ళ అన్నయ్యలు వెళ్ళి ఆమెను కాపాడుకోలేకపోతే అప్పుడు మనం అనొచ్చు వాళ్ళని ఏమని అంటాం చెప్పండి? మళ్ళీ వాళ్ళు వీడియోస్ చేసేసి దీని గురించి ఫైట్ చేస్తే కూడా వాళ్ళని ఏదో మనీ కోసం యూట్యూబ్లో ఇలా మనీ వ్యూ కోసం వాళ్ళు అలా చేస్తున్నారు అనేసి అంటున్నారు. వాళ్ళ చెల్ల గురించి వాళ్ళు ఇలా పోరాటం చేస్తున్నారండి. వాళ్ళకి ఏం తెలుసు చెప్పండి? ఏం చేయమంటారు? ఇప్పుడు వెళ్ళేమన్నా జైల్లో వెళ్ళి ఆయన వాళ్ళని చంపేంత హక్కు ఏమన్నా ఉందా? సో ఈ టాపిక్ మర్చిపోవద్దు, ఈ టాపిక్ని అనగదొక్కద్దు, దీన్ని ఇలానే చేస్తూ ఉండాలి. సో దట్ మన సోషల్ మీడియా అనేది చాలా పవర్ఫుల్ కాబట్టి దీంట్లో ఉంటుంది. అండ్ దీని గురించి ఎవరైనా పెద్దవాళ్ళు పట్టించుకొని, లైక్ సీఎం గారు కానీ ఎవరైనా పట్టించుకొని ఒక చిన్న ట్వీట్ చేయొచ్చు కదండి ఎవరైనా. అసలు ఈ టాపిక్ గురించి అయితే చాలా వెళ్తుంది సోషల్ మీడియా వాళ్ళు చూడరు అనుకోవడానికి ఏం లేదు. మన విజయ్ దేవరకొండ గారు ఏదో అమ్మాయి చిన్నగా పులిహోర పెట్టారా అది పెట్టారా అనేసి అంటే అవును ఇంటికి పిలిపించుకున్నాడు. ఆయన తెలంగాణ అతనే కదా. ఒక్క ట్వీట్ ఈ అమ్మాయి గురించి చేయొచ్చు కదా. ఇన్ని రీల్స్ వస్తున్నాయని ప్రతి ఒక్క రీల్ చూస్తాడు అంటే వాళ్ళ అమ్మ, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు, వాళ్ళ హస్బెండ్, వాళ్ళ అమ్మ, వాళ్ళ భార్య అంత మట్టుకేనా? కొంచెం సోషల్ బాధ్యత, వాళ్ళు మనీ గురించి ఆలోచించకుండా సోషల్ గురించి కూడా ఆలోచించి, బయట వాళ్ళ గురించి కూడా ఆలోచించి ఒక చిన్న ట్వీట్ చేయొచ్చు. వాళ్ళు చేసిన ట్వీట్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది, చాలామందికి రీచ్ అవుతుంది. సో కొంతమందికైనా షేమ్ అనిపిస్తుంది ఇలాంటివి చేయొద్దని వాళ్ళు ట్వీట్ చేస్తే. వాళ్ళు చాలా పవర్ఫుల్ సెలబ్రిటీ హోదాలో ఉన్నారు కాబట్టి మాకేం పని, ఇలాంటివి చాలా జరుగుతాయని వదిలేస్తారేమో. ఎందుకండి? వాళ్ళు ఎలా సెలబ్రిటీస్ అయ్యారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేస్తేనే కదా, మనలాంటి నార్మల్ పీపుల్ చేస్తేనే కదా. దాంట్లో వాళ్ళ గురించి అభిమానించే వాళ్ళు కూడా ఉంటారు, చనిపోయిన వాళ్ళ దాంట్లో. విజయ్ దేవరకొండని అభిమానించే వాళ్ళు కానీ, చిరంజీవి గారిని అభిమానించే వాళ్ళు కానీ, పెద్ద పెద్ద వాళ్ళు సెలబ్రిటీని అభిమానించే వాళ్ళు కానీ చాలామంది ఉండుంటారు. వాళ్ళ కోసమైనా కొంచెమైనా ఆలోచించి వీళ్ళు కూడా ఒక ట్వీట్ చేయాలి. మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చాలా దీని గురించి ఆలోచించాలి. మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారంటే ఇలాంటి విషయాల్లో కొంచెమైనా సీరియస్నెస్ తీసుకుంటే. ఆ కూల్చివేతల్లో పెట్టే కాన్సన్ట్రేషన్ ఈ విషయంలో కూడా కొంచెం పెట్టేస్తే కొంచెమైనా మార్పు వస్తుందని మన తెలంగాణలో.
అసలు వేరే దేశాల్లో ఎలా ఉంటుంది అసలు నాకైతే వండర్ అనిపిస్తుంది. అలాంటి దేశాల్లో పుట్టాలండి మనమందరం. అసలు నడి రోడ్డు పైన ఏమన్నా చేస్తే కంపల్సరీ చంపేస్తారండి, అది దారుణంగా అందరి ముందు. అసలు అక్కడ ఏదైనా తప్పు చేయాలన్నా కూడా ఒక్కొక్కడికి పడుతుందండి, తెలుసు కదా. తప్పు చేయాలన్నా ఒక్కొక్కడు మస్తు భయపడతాడు. కానీ మన దాంట్లో ఏంటంటే తప్పు చేసామా, జైలుకి వెళ్ళామా, అక్కడ మస్తు రెస్ట్, మంచిగా ఏ పని చేయకుండా మంచిగా తిండి పెడతారు. 3 నెలలకు 2 నెలలకి జైల్లో జనం ఎక్కువైపోతారు, బయటకు వదిలేస్తారు. నేనేం సిస్టమ్ని తప్పు పట్టట్లేదండి. సిస్టంలో కొన్ని చేంజెస్ అయితే కంపల్సరీ రావాలి. భయం అయితే అస్సలు లేదండి. కంపల్సరీ ఈ విషయంలో, వైష్ణవ్ విషయంలో అయితే ఆయన కంపల్సరీ శిక్ష అది దారుణంగా పడాలి. 14 years ఆఫ్ అస్సలు అవసరం లేదు. 14 years ఆయనని మేపుకుంటూ ఆ జైల్లో వేయడం అయితే జీవిత కారాగార శిక్ష అనేది ఆయనకు అవసరమే, వర్తించదు. ఎంత దారుణంగా అయితే చంపాడో అంత దారుణంగానే ఆయనను కూడా హ్యాంగ్ అవుట్ చేసేసి చంపేయాలి. సో ఇదైతే జస్టిస్ ఫర్ వైష్ణవి అండి. #జస్టిస్ ఫర్ వైష్ణవి అనే దాంట్లో అందరి డ్రెస్సింగ్ సెన్స్ గురించి కూడా అంటున్నారు కదా ఇక్కడ. సో ఆ టాపిక్ అయితే నాకు గుర్తొచ్చింది. సో డ్రెస్సింగ్ సెన్స్ వల్ల అబ్బాయిలు ఇలా చేస్తున్నారు అని అంటున్నారు. సో 9 నెలల పాపను కూడా రేప్ చేసి చంపేశారు. సో తను ఏం చేసిందండి, తనేం ఫ్యాషనబుల్ డ్రెస్సెస్ వేసుకుంది, ఎందుకు తనని ఇలా చేశారు? చేస్తున్నారు కదా చిన్న పాపలని కూడా, మీరు చూస్తున్నారు కదా. సో మైండ్ సెట్, ప్రతి ఒక్క అబ్బాయి మైండ్ సెట్ అనేది బాగుండాలండి. దాని గురించి పేరెంట్సే చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ అనేది ఇవ్వాలి. సో ఈ మధ్యలో ఆడపిల్లల్ని కనాలంటే ప్రతి ఒక్క తల్లిదండ్రులు అయితే చాలా బాధపడుతున్నారండి. అన్ని చోట్లలో పంపిస్తాం, ఎక్కడ కూడా వాళ్ళకి సురక్షత అనేది లేదు. పెళ్లి చేశాక కూడా ఒక అయ్య చేతిలో పెట్టిన తర్వాత కూడా ఆయన ఎలా చూసుకుంటాడో కూడా అర్థం కావట్లేదు. సో ఇంట్లోనే పెట్టుకుందామని చాలామంది పెళ్ళిళ్ళు చేయడానికి కూడా భయపడే వాళ్ళు ఉన్నారండి. నా సరౌండింగ్స్లోనే ఉన్నారన్నమాట. మా చుట్టాలలో కూడా చాలామంది భయపడుతున్నారు పెళ్ళి చేయాలంటే ఆడపిల్లలకి. సో ప్లీజ్ దీని గురించి అయితే మర్చిపోకుండా వైష్ణవ్ మ్యాటర్లో ఆయనకు శిక్ష పడాలనేసి గట్టిగా అయితే అందరూ వీడియోస్ పెట్టండి, వాళ్ళ గురించి డిస్కషన్ చేయండి, వదిలేయకండి దీన్ని మాత్రం ఇక్కడితోని. ఎందుకంటే రేపొద్దున పెద్ద యూట్యూబర్ వైష్ణవినే అలా చంపితే ఏం శిక్ష పడలేదు, మనకేముంది అనేసి నార్మల్ పీపుల్ అయితే ఇంకా యూట్యూబ్ ఛానల్స్ లేవు, ఏం లేదు, వాళ్ళది ఒక్క రోజులో మర్చిపోతారండి. సో ఇలాంటివి జరగద్దంటే ప్లీజ్ గివ్ గుడ్ ఎడ్యుకేషన్ టు యువర్ చైల్డ్ ఆల్సో. సొసైటీలో ఇలా ఉండాలనేసి చెప్తూ పెంచండి పిల్లల్ని కూడా. సో ఇది నా వీడియో అండి. సో ఇలాంటి టాపిక్స్ గురించి నేను మాట్లాడాలనుకున్నాను ఇప్పటి నుంచి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సపోర్ట్ దిస్ వీడియో సో దట్ అందరికీ రీచ్ అవుతుంది ఎక్కువ మందికి. వీడియోని లాస్ట్ వరకు చూసారో వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి.